ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గింజపల్లి వెంకటేశ్వరరావు గారికి, మరి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు గింజపల్లి ప్రసాద్ గారికి, వారి కార్యవర్గ సభ్యులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన మిత్రులు శ్రేయోభిలాషులు పెరుమాళ గారికి, జనసేన పత్తిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రైతు సోదరులకు, పాత్రికేయులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. జాతి ఎద్దులను ఇక్కడికి తీసుకొని వచ్చి బల ప్రదర్శనలో అవకాశం పొందడానికి ఈ తారక రామ మెమోరియల్ వ్యవస్థ ద్వారా అవకాశం వచ్చినటువంటి రైతు సోదరులందరికీ కూడా, మన పశు యజమానులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా. మిత్రులు మాట్లాడినట్టుగా ఈ బల ప్రదర్శన అంత ఈజీ కాదు. ఎందుకంటే అంతరించిపోతున్నటువంటి ఒంగోలు జాతిని మళ్ళా ఈ వ్యవస్థకు అందించాలి, వాటి వైభవాన్ని తిరిగి పొందాలన్నటువంటి ఒక ఆలోచనతో కొంతమంది రైతు సోదరులు ఎంతో వ్యయ ప్రయాసాలతో కొన్ని పరిస్థితుల్లో ఆస్తులు అమ్ముకొని కూడా పశువుల్ని పోషించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. పశువులను పోషించడమే కాకుండా వారి పోషణ తెగింపు ఎలా ఉంటుందో అన్నటువంటి దానికి కొలమానంగా నిర్వహించబడుతున్నటువంటి ఇలాంటి బల ప్రదర్శనలో వాళ్ళ అవకాశం తీసుకోవడం కూడా మనం అభినందించదగినటువంటి విషయం. ఈరోజు ఈ పోటీలు నిర్వహిస్తున్నటువంటి తారక రామ మెమోరియల్ వ్యవస్థ అనేటువంటిది ఇది 7వసారి నిర్వహిస్తుంది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన అనేటువంటిది, బళ్ళు లాగేటటువంటి ప్రదర్శన అనేటువంటిది మొట్టమొదటి స్టార్ట్ అవ్వడం, పత్తిపాడులో స్టార్ట్ అవ్వడం మనందరికీ కూడా గర్వకారణమే. దీని తర్వాత రాష్ట్రం మొత్తం కూడా అక్కడక్కడ జరుగుతూ వచ్చాయి. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఒక్క సంవత్సరం 2 నెలల్లోనే 2వసారి నిర్వహించడం కూడా మనం అందరూ కూడా అభినందించాలి. ముఖ్యంగా ఈ కార్యనిర్వాహక వర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా. రైతాంగానికి పంట ఎట్లనో పాడి కూడా అలాగే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే పాడి రోజు రోజుకు తగ్గుతూ ఉంది. పాడి రోజు రోజుకు తగ్గుతూ ఉండడం వల్ల ఆర్టిఫిషియల్గా మరి లేదా ప్రిజర్వ్ చేయబడినటువంటి మిల్క్ మన పిల్లలకి ఇచ్చేటటువంటి దౌర్భాగ్య స్థితికి మనం వచ్చాం. ఎప్పుడు పాలు అప్పుడు పిల్లలు తాగి, మనమందరూ కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ సాసెట్లో వచ్చేటటువంటి పాలు ఎవరు చూడలే. ఏదో గేదేదో ఆవులో పిండుకొని చెంబులో తీసుకొని వస్తే అక్కడికక్కడ తాగేటటువంటి మనుషులుగా మనమంతా ఎదిగాం. అందుకే ఈరోజు వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, వాన వచ్చినా, ఏదొచ్చినా కూడా తట్టుకోగలిగినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మన పిల్లలకి ఆ పరిస్థితి లేదు. మనకున్నటువంటి శారీరక దారుఢ్యాన్ని, మనకున్నటువంటి శారీరక శక్తిని మన పిల్లలకు కూడా భావితరానికి అందించాలంటే మళ్ళా మనం ట్రాక్టర్ల స్థానంలో పశువుల్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఈరోజు జీరో బడ్జెట్లో వ్యవసాయ పద్ధతులు అనేటువంటి వాటిని అమల్లోకి తీసుకొచ్చాం. దాదాపుగా ఇప్పటికి 20% రైతు సోదరులు ఎరువులు వేయడం వల్ల లాభం లేదు, ఆ ఎరువు వేసి 20 బస్తాలు పండించేదానికన్నా ఎరువు వేయకుండా 10 బస్తాలు పండిస్తేనే నాకు ఆ రేటు వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది అన్నటువంటి ఆలోచనలోకి రైతులు వచ్చారు. అయితే ఇంకా కొన్ని వెలువేలంగా పొలాల్లోకి యూరియా బస్తాలు కుమ్మరించడం అన్నటువంటిది, అదేవిధంగా ఏ చిన్న పురుగు వచ్చినా విచక్షణ రహితంగా పెస్టిసైడ్స్ కొట్టడం, అవసరానికి మించి మోతాదులో ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడడం వల్ల మన పంటకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లేదన్నటువంటిది కూడా మనం చూడాలి. ఒకప్పుడు మిర్చి మనకు అంత రేటు పలికింది, కానీ రోజు రోజుకి మిర్చికి మనం వేసేటటువంటి ఎరువులు కానీ, ఫర్టిలైజర్స్ అంటే క్రిమి సంహారక మందులు కానీ గుంటూరు అనేటప్పటికీ ఎక్కువగా వేస్తున్నారనేటువంటి అపకీర్తి మనకు వరల్డ్ మార్కెట్లో ఉంది. అందుకోసమే కొనుగోలుదారులు రావడం లేదు, మన మిర్చికి ధర రావడం లేదు.
చాలామంది ఏమంటారంటే పంట ఎక్కువ వేసినామని. పంట ఎక్కువ వేసినామన్నది కాదు, మనకున్నటువంటి వాల్యూని, అంతర్జాతీయ స్థాయిలో మనకున్నటువంటి పేరు ప్రతిష్టల్ని మనం కాస్త మరి కౌలుదారులు కావచ్చు, ఎందుకంటే కౌలు పే చేయాలి, లేదా మరో రకమైనటువంటి ఒత్తిడి కావచ్చు, ఎరువులు ఎక్కువ వేయడం వల్ల కొద్దిగా రైతాంగం ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడే మనం ఈ ఒక్క 2 నెలల్లోనే మన నియోజకవర్గంలోనే 3 సోదరులు, రైతు సోదరులు బలన్మరణం పొందారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే, మళ్ళా వ్యవసాయాన్ని పండుగ చేద్దాం. పండుగ చేయాలి అంటే మళ్ళా మనం గ్రామాల్లో రైతుని ఆదుకోవడానికి రైతు చుట్టూ కార్యక్రమాలు ఏర్పాటు చేద్దామని నేను హెచ్ఆర్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఒక సూపర్ 6 కానీ లేదా రైతులకు అందించేటటువంటి ప్రయోజనాలు కానీ మీరు గమనిస్తే రైతు చుట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నదాత సుఖీభావ కింద పెట్టుబడి సహాయంగా 20,000 రూపాయలు రైతుకు నేరుగా ఇస్తున్నాం. రేపు కౌలు రైతుకు కూడా ఇవ్వబోతున్నాం. అదేవిధంగా రైతు కుటుంబంలో ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే పెన్షన్ ఇస్తున్నాం. అదేవిధంగా రైతు కుటుంబంలో కూడా రైతు చుట్టూ 360 డిగ్రీల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక పేరుతోనో మరొక పేరుతోనో రైతానికి ప్రతి రైతుకు 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు సహాయాన్ని అందించడం అనేటువంటిది మనం గమనించాలి. ఈరోజు 3 సిలిండర్లు ఎవరికి వెళ్తున్నాయి? రైతు కుటుంబానికే వెళ్తున్నాయి. నా చెల్లెలు అక్క రైతు కుటుంబంలో ఉంటే 3 సిలిండర్లు వాళ్ళకి అందుతుందంటే ఒక 3,000 రూపాయలు సహాయం. ఈరోజు ఆర్టీసీ ప్రయాణాన్ని ఫ్రీగా చేశామంటే ఎవరు వెళ్తున్నారు? నా రైతు సోదరులకు సంబంధించినటువంటి ఆడబిడ్డలే వెళ్తున్నారు. రేపు ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే 1,500 రూపాయలు కూడా నా రైతు సోదరులకే అందుతుంది. లేదా రేపు నిరుద్యోగ వృత్తి కింద నారా లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు 3,000 రూపాయలు నెలకు ఇస్తామంటే అది కూడా రైతు సోదరులకు సంబంధించినటువంటి బిడ్డలకో కొడుకులకే చెందుతుంది తప్ప మరొకరికి కాదు.